లేకుండా వారికి జాబ్ స్పెసిఫికేషన్ రోల్స్లో వాళ్ళు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. గౌరవనీయులు పెద్దలు చెప్తా ఉన్నట్టు కాటన్ ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయాలనే ఒక సంకల్పన మేము చెప్పాము అధ్యక్ష. ఎక్కడైతే గత ప్రభుత్వం తీసుకున్న పాలసీ నిర్ణయాలు, ఒకటి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు, పాలసీ పారాలిసిస్ రానియకుండా చూస్తాం, అదేవిధంగా పాలసీలు కొనసాగింపించే కార్యక్రమం చేస్తాం. ఈరోజు అక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించి ఆజంజాహీ మిల్లును తిరిగి పునరుద్ధరణ చేయాలని ఆ రోజు ఇక్కడ ఉన్న మా సభ్యులందరూ కూడా చేయటం జరిగింది. సరే, కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారు. అది సిటీ మధ్యలో వచ్చింది కనుక రియల్ ఎస్టేట్ వ్యవస్థగా మారటం జరిగింది. ఆ క్రమంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అనుకుంటాను. పాజిటివ్గా వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాను సార్. ఈరోజు అదేవిధంగా ఒక టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేశారు. ఆ క్రమంలో అప్పుడు ఆసక్తి చూపెట్టిన కంపెనీస్కి పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేయాలని ఎక్కడ కూడా నిరుత్సాహపరచాలి అధ్యక్ష. ఉదాహరణకి కీటెక్స్కి సంబంధించి, యంగ్ వన్కి సంబంధించి, గణేష టెక్స్టైల్కి సంబంధించి ఎవరైతే యూనిట్స్ అక్కడ ఏర్పాటు చేసుకోవాలని ముందుకు వస్తూ ఉన్నారో వెంటనే మేము వారికి అనుమతులు ఇస్తూ ఉన్నాం. మేము పూర్తి స్థాయిలో అక్కడ చాలా వరకు కూడా అనుమతులు లేకుంటే వారికి ఫైనాన్షియల్ క్లోజర్ పరంగా ఇంకేదైనా క్రిటికల్గా ఉన్న సమస్యలన్నిటిని కూడా తీర్చడం జరిగింది అధ్యక్ష. నేను గౌరవనీయులకు చెప్తా ఉన్నాను అధ్యక్ష, పక్కన ఉన్నది SRSP కాలువకు సంబంధించి ఆ రోజు ఆ ప్రాంతము ఆ పరిశ్రమ ఏర్పాటుకి అక్కడ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఒక్కసారి మన వర్షాలు పడితే 21-25లో వర్షాలు పడితే మొత్తం ఈ టెక్స్టైల్ పార్క్కి సంబంధించి వస్తూ ఉన్నప్పుడు అక్కడ పెద్ద సమస్య ఏర్పడేది అధ్యక్ష. మా గౌరవ శాసనసభ్యులు ఆ ప్రాంతానికి సంబంధించి ప్రకాష్ రెడ్డి గారు వారు ఒక ప్రధానమైన కాలువ ఏర్పాటు చేయాలి, లేకుంటే పరిశ్రమలు నెలకొల్పిన తర్వాత ఎప్పుడైనా వరద వస్తే మొత్తం ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంటుందంటే దానికి కూడా పెద్ద ఎత్తున దాదాపు 100 పైచిలకు కోట్లను ఖర్చు పెట్టి ఆ కాలువ నిర్మాణానికి అనుమతులు కూడా ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. సో వీ వుడ్ లైక్ టు సేఫ్ గార్డ్ ఇట్. మీరు చెప్పినట్టు సార్, డెఫినెట్లీ ఈరోజు మేము కీటెక్స్ కానీ, యంగ్ వన్ కానీ, గణేష కానీ మరి ఆ రోజు అనుమతులు వస్తున్నా, అనుమతులు వారికి వచ్చినా ఆ అనుమతులను పూర్తి స్థాయిలో ముందే ప్రస్తావన చేసిన అధ్యక్ష. వీఆర్ హియర్ టు కంటిన్యూ ద పాలసీస్. నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆ రోజు ఏది మొదలు పెట్టారో దాన్ని కంప్లీట్ చేసుకొని ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములం కావాలనే ఉద్దేశంతో పోతా ఉన్నాం అధ్యక్ష. ఆపాలంటే మీకు కూడా తెలుసు, ఇటున్నప్పుడు అధికారం ఆపాలనుకుంటే 2 నిమిషాలు కాదు. కానీ మా ఆలోచన, మా దృక్పథం అంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైతే మంచి పనులు చేయాలని సంకల్పిస్తే దాన్ని ఇంకో 2 అడుగులు ముందుకేసి ఇంకా వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. వస్త్ర పరిశ్రమకు సంబంధించి మీరు చెప్పిన సలహా సూచనలు కూడా దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో ఆ పార్క్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు మరి ఇంకా కూడా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా ఈరోజు 1,50,232 కోట్లకు సంబంధించి గత 2 సంవత్సరాలుగా చిన్న సూక్ష్మ పరిశ్రమలకు సంబంధించి కూడా మరి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ విధమైన ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఈ PM మిత్ర పార్క్ ఏదైతే వరంగల్లో స్థాపించడం జరిగిందో మరి అతి త్వరలోనే మరి గౌరవ ప్రధానమంత్రి గారి, గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభోత్సవం చేసుకునే ఒక కార్యాచరణ తీసుకుంటున్నాం అధ్యక్ష. ఈరోజు ఇన్సెంటివ్స్ గురించి గౌరవ సభ్యులు తెలియజేశారు అధ్యక్ష. నేను అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం అధ్యక్ష, 2017 నుంచి 2025 వరకు ఇంక్లూడింగ్ అవర్ గవర్నమెంట్ సార్, 2025 కంటే ముందు 23 వరకే దాదాపు 4,700 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉండే అధ్యక్ష. 17 నుంచి 23 ఐ స్టాండ్ ఆన్ రికార్డ్ అధ్యక్ష. సో క్రమేణా దాన్ని సిస్టమేటిక్గా, ఎందుకంటే చిన్న పరిశ్రమలకు సంబంధించి లేకుంటే మరీ సూక్ష్మంగా పోతాయి. ఈరోజు మనం తీసుకుంటా ఉన్న మీరు ఇచ్చిన సబ్సిడీలకు సంబంధించిన అనుమతులు కానీ వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని కొన్ని సందర్భాల్లో నిధులు ఏ విధంగా వస్తున్నాయో ఆ నిధులకు అనుగుణంగా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. 2017 నుంచి మెల్లమెల్లగా ప్రతి సంవత్సరానికి సంబంధించి ఈరోజు ST, STకి సంబంధించిన టీ ప్రైడ్కి సంబంధించి కానీ
వాటన్నిటి విషయంలో ఓ సిస్టమేటిక్గా తీసుకెళ్లే కార్యాచరణ తీసుకెళ్తాను. అదేవిధంగా మిగిలిపోయినవన్నిటిని కూడా ప్రత్యేకంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. మరి పెద్ద పరిశ్రమలు పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయాలని ఈ మధ్యలో కూడా మరి కీటెక్కి సంబంధించి, గణేషకి సంబంధించి, యంగ్ వన్కి సంబంధించిన ఇన్సెంటివ్స్ కూడా మరి పెద్ద పరిశ్రమలకు సంబంధించి ఇంకా వారి పెట్టుబడులు ఎక్కువ తీసుకురావాలనే ఒక ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఇన్సెంటివ్స్ కూడా క్రమక్రమేణా అంటే ఇయర్ వైజ్ సెలెక్ట్ చేసుకొని ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇంకా కూడా ఏదైనా ఉంటే తప్పకుండా పరిశీలన చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. నెల్లికంటి సత్యం గారు. సభాపతి గారికి నమస్కారం. సరే, ప్రధానంగా వ్యవసాయ రంగం తర్వాత మరి స్థానిక ఈ పరిశ్రమలు అనేది ప్రధాన అంశం. సరే, ముఖ్యంగా ఈ నిరుద్యోగ నిర్మూలనకు ఈ పరిశ్రమలు అనేది చాలా కీలకం. సరే, ప్రధానంగా మరి అనేక ప్రాంతాలలో పరిశ్రమలు నూతనంగా ఏర్పడుతున్న దిశలో స్థానికులకు ఉద్యోగ అవకాశాల కల్పనలో మరి ఎక్కడ కూడా యాజమాన్యాలు ఆయా ప్రాంతాలలో ఇవ్వడం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక పరిశ్రమలు ఉన్నాయి. బహుశా నేను అనుకుంటే ఏ ఒక్క పరిశ్రమలో కూడా స్థానికులకు ఉద్యోగ అవకాశం కల్పించడంలో ఆయా యాజమాన్యాలు కానీ ఆ పరిశ్రమలు ఆ రకంగా లేవు. మరి ఒక రకంగా అక్కడ ఆ ప్రాంతంలో భూమి కానీ నీరు కానీ అనేక రకాలుగా సబ్సిడీ మీద ఉన్నటువంటి పరిశ్రమలు. మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక ప్రాంతాలలో పరిశ్రమలు చాలా ఉద్యోగాలు అవకాశాలు లేదు. అదేవిధంగా మరి గ్రామీణ ప్రాంతాలలో ఈ వ్యవసాయ సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ కోల్డ్ స్టోరేజ్లు కానీ అటువంటి వాటికి కూడా ప్రభుత్వం ప్రోత్సహించాలని ఈ రకంగా చెప్తా ఉన్నాం. ప్రధాన అంశం ఏంటంటే మరి పెట్టేటువంటి ప్రాంతాలలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఒక నిబంధన. బహుశా ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఉల్లంఘించదు కనుక మరి ప్రభుత్వం వైపుకి వెళ్ళి ఒక సరి అయినటువంటి ఆలోచన కానీ లేకపోతే ఒక శాసనసభ కానీ శాసన మండలి ద్వారా కానీ దీని మీద ఈ పరిశ్రమల స్థానికులకు ఉద్యోగ అవకాశాల మీద ఒక సభా సంఘాన్ని కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఈ సందర్భం గుర్తు చేస్తూ ముగిస్తాను. అనిల్ రెడ్డి గారు. అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారు కోరేది ఏంటంటే ఎక్కడైతే ఇండస్ట్రియల్ ఏరియా ఉందో అక్కడ వాళ్ళ ట్రైనింగ్ కోసానికి అన్ని అసోసియేషన్లు ఉన్నాయి, వాళ్ళు ముందుకు రావడానికి ఆస్కారం ఉంది. మన లోకల్ ఎంప్లాయ్మెంట్ కావాలంటే వాళ్ళ దగ్గర ట్రైనింగ్ ఇచ్చేసి అక్కడ నుంచి ప్రొక్యూర్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా చాలామంది ఇండస్ట్రియల్ వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. అన్ని ఇండస్ట్రియల్ ఏరియాలో వాళ్ళకి ల్యాండ్ అలొకేషన్ చేసి వాళ్ళు సిఎస్ఆర్ ద్వారా ఆ బిల్డింగ్ కట్టి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడానికి ముందున్నారు. అదేవిధంగా ఎక్కడైతే ఇండస్ట్రియల్ ఏరియా ఉందో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు గతంలో ఏంటంటే 1200 SFT ఒక షెడ్ ఇస్తూ ఉంటాం సబ్సిడీ కింద. అది ఇంప్లిమెంటేషన్ చేస్తే యూత్ ఇంజనీరింగ్ వాళ్ళు యూత్ ఉన్నారు, వాళ్ళందరినీ ముందుకు తీసుకుపోవాలి. ఇప్పుడు గతంలో ఇప్పుడు ఏదైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉంది 4500 పెండింగ్ ఉన్నది.